మనందరం కానిస్టేబుల్ కనకం సినిమా చూసాం కదా, దానికి సంబంధించిన డైరెక్టర్ మనతోనైతే ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కుకట్పల్లి నల్ల చెరువు సంబంధించిన ఇక్కడనే తను కూడా వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో కలిశారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఎట్లా అనిపిస్తూ ఉంది మొత్తం చూసి? చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది ముందు నుంచి మేము వస్తుండే వాళ్ళం. అప్పుడు కొంచెం అనార్గనైజ్డ్గా ఉండేది, కానీ ఇప్పుడు బ్యూటిఫుల్గా ఉంది. చాలా చాలా బాగుంది. అసలు అనుకున్నారు సార్ ఇట్లా డెవలప్మెంట్? అసలు అనుకోలేదు. బట్ చేస్తే బాగుందన్న చిన్న ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు చూస్తే కనుక చాలా చాలా బాగుంది. సీరియస్లీ నైట్స్ అయితే ఇంకా లైట్స్ ఆన్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఇది చాలా మంచి అసెట్ అవుద్ది ఇక్కడ. అంటే ఇదంతా చేసేటప్పుడు అరే సాధ్యమయ్యే విషయమా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అందరికి, కానీ సాధ్యం చేసి చూపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎట్లా ఫీల్ అవుతారు? దానికైతే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే నేచర్ ఆబ్వియస్లీ ఇప్పుడు అదే తక్కువైపోతుంది కదా. ఎక్కడెక్కడికో పిల్లలు ఆడుకోవడం అయితే నేను చూడడం మానేసా, సెల్ ఫోన్లో ఇది చేయడం. బట్ ఇప్పుడు పిల్లలు కూడా ఎంచక్క ఆడుకుంటుంటే ఇవన్నీ చూస్తుంటే లైక్ చైల్డ్హుడ్ మెమరీస్ లాగా అనిపిస్తుంది. ఫోన్లో స్పేస్ ఉంది కనీసం అని చెప్పి. సో ఆ విధంగా చాలా మంచి పని చేశారు ఆయన. అంటే ఇప్పుడున్న జనరేషన్ మొబైల్స్, మీరు అన్నట్టు మొబైల్స్ కి అలవాటు అయిపోతున్నారు. మార్నింగ్ వాకింగ్ చేయాలి, అదొకటి మర్చిపోతా ఉన్నారు. ఇలాంటి ఉండడం వల్ల అరే గుర్తు చేసుకున్నారు వెళ్ళాలి అనే ఒకటి ఉంటుంది కదా. ఇంకేం చెప్తారు యువతకి వాకింగ్ విషయంలో? లేదు, చేయాలి. హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో ప్రతి చిన్నదానికి మనం ఏంటంటే హాస్పిటల్స్ డిపెండ్ అయిపోవడం, మెడిసిన్స్ డిపెండ్ అయిపోవడం ఎలా జరుగుతుంది. ఏలో ఒక 1 hour వచ్చి సరదాగా ఇలా వాక్ చేస్తే, చిన్నప్పుడు అమ్మ నేను పార్క్ ఇలా ఆడుకుంటా అని మాటలైతే పోయాయి. అమ్మ నేను సెల్ ఫోన్ గేమ్ పబ్జీ గేమ్ ఆడతాం యాడిక్కి అనే పరిస్థితుల్లో ఇలా ఉండేసరికి చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్కరికి పిల్లలందరూ రావాలి. నాకు బ్యూటిఫుల్ విజువల్స్, నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే మదరు, ఫాదరు, పాప ముగ్గురు నడుస్తున్నారు. ఆ బెంచ్ ముగ్గురు నడుస్తూ బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎంత బాగుంది. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మళ్ళీ ఇప్పుడు సో బ్యూటిఫుల్ అనిపించింది. మీకు కూడా లొకేషన్ దొరికిందంట? అద్భుతంగా కదా. ఎంచక్క మార్నింగ్ వాక్ చేసుకుంటూ ఆలోచించుకొని ఓ రైటర్ ఉంటే బాగున్నాను. మరి ఈ రైటర్ ఉంది కాబట్టి నా వైఫ్ సో చెప్తూ సీన్స్ అయినా చెప్తూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఇలాంటి లొకేషన్స్ అని మన పల్లెటూరు అలానే చూస్తాం మాక్సిమం. అలాంటి ఇంత సిటీ అయినప్పటికీ కూడా కొంత సౌండ్స్ కానీ అది డిస్టర్బెన్స్ గా ఉంటది. కానీ ఇక్కడ చూస్తే అలాంటి డిస్టర్బెన్స్ కూడా ఏం లేదు. ఒక పల్లెటూరు వాతావరణం లెక్క అనిపిస్తుంది. డెఫినెట్లీ ఇప్పుడు అంతా 9 అవుతుంది కదా. మామూలు మార్నింగ్ 6:30, 7కి వస్తుంటే కనుక ఇంకా పీస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది. ఎందుకంటే ఫ్యామిలీస్, బ్యూటిఫుల్ ఫ్యామిలీస్. కుకట్పల్లి అందరూ కూడా చాలా ఫ్రెండ్లీ పీపుల్ అందరూ కూడా. సో చూస్తే కనుక అలాగే ఉంది. డెఫినెట్లీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అదే అంటాను కదా, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ కనబడింది. చాలా రోజుల తర్వాత ఒక చిన్న ఇన్స్పిరేషన్. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నారు. బామ్మ ఒక ఆవిడ వెళ్తున్నారు. అందరూ ఇక్కడ నాకు ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్స్లో అట్లా ఎక్కువ అబ్జర్వేషన్ ఉండాలి. సో ఇప్పుడు మీరు ఇందా నుంచి మాట్లాడేస్తున్నారు అందరితో. సో ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ కదండి. ఏం చెప్తారు సార్, ఒక కుకట్పల్లి వాసి ఒక సినిమాలో మీరు అనేక విధాలుగా మీరు ముందుకు వెళ్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయం పైన ఏం చెప్తారు? వెరీ బ్యూటిఫుల్ సార్, చాలా బాగా చేశారు, అదిరిపోయింది. ముందు వచ్చామండి కానీ ఓకే బాగుంది. బట్ ఇప్పుడైతే ఇంకా బ్యూటిఫుల్గా చేశారు. ఇలా ఇంకా నేచర్ సంబంధించి ఓన్లీ కుకట్పల్లినే కాదు, మీకు అవకాశం దొరికిన ప్రతి చోట కూడా ఇలాంటి ఒక అట్మాస్ఫియర్, రిజర్వ్ లేక్స్ ఇలాంటి క్రియేట్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మేడం సార్తో రావడం మార్నింగ్ వాక్ రావడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగుందండి. నాకు ఇన్ఫ్యాక్ట్ ఈ ఇనిషియేటివ్ చాలా నచ్చింది. ఎందుకంటే జస్ట్ ఇక్కడనే కాదు, మల్టిపుల్ ప్లేసెస్లో సీఎం రేవంత్ రెడ్డి గారు లేక్స్ని రీఇనాగ్రేషన్ చేస్తున్నారు. అండ్ హీఈస్ బ్రింగింగ్ బ్యాక్ దట్ నేచర్. ఇప్పుడున్న అర్బన్ జంగిల్లో మనం ఎక్కడ చూసినా సిమెంట్, కాంక్రీట్ చూస్తున్నాం. ఇలా ఫ్రెష్ ఆక్సిజన్ అనేది మనకి చాలా తక్కువ అయిపోతుంది. ఢిల్లీలో వాటిలో దే ఆర్ బయింగ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్. అలాంటిది మనకి పరిస్థితి ఇక్కడ హైదరాబాద్ అట్ ద సేమ్ టైం గ్రో అవుతున్నా ఇలాంటి చిన్న కన్జర్వేషన్ పార్క్స్, కేబీఆర్ కానీ ఇలాంటి లేక్స్ కానీ రిజర్వ్ చేయడం వల్ల వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ దట్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఈజ్ అ వెరీ గుడ్ ఇనిషియేషన్. అండ్ ప్రస్తుతం ఇప్పుడున్న జనరేషన్కి దే నీడ్ టు అండర్స్టాండ్ దట్ వీ నీడ్ టు ప్రిజర్వ్ అవర్ మదర్ ఎర్త్ అండ్ నేచర్ అనేది. సో ఐ థింక్ ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఆయన ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. మొత్తం కబ్జాలకు గురైపోయింది. ఇక్కడ ఉన్న చెట్లను కూడా తీసేటప్పుడు అరే చేస్తారా లేదా, ఉన్న చెట్లను ఎందుకు తీసేస్తా ఉన్నారని ఒక ఆందోళన ఉండే, కానీ ఈరోజు చేసి చూపించారు కదా. ఎట్లా అనిపిస్తుంది? మేము పాస్ట్ 5 to 10 years నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఈ ఏరియా చాలా అబాండన్మెంట్లో ఉండేది. ఎండాకాలం వస్తే గేదెలు, ఆవులు, పందులు వచ్చేసి ఇక్కడ కూర్చుని చాలా బ్రోకెన్ ల్యాండ్లా ఉండేదన్నమాట. అరే ఇంత మంచి ల్యాండ్ని యూటిలైజేషన్ అవ్వట్లేదు. మాకు ఒక ఫియర్ ఉండేది, ఈ త్వరలో ఈ ల్యాండ్ అంతా కూడా బిల్డింగ్స్ కట్టేస్తారు, ఏదో టౌన్షిప్ వచ్చేస్తుందనే భావనలో ఉన్నాం. బట్ సడన్గా వన్ ఫైన్ డే వీ వేకప్, జేసీబీ వర్క్స్ అవుతున్నాయి, ఏదో అవుతున్నాయి. మేము అసలు ఊహించలేదు ఇక్కడ ఒక లేక్ని మళ్ళీ రిజర్వ్ చేస్తారనేది. సో మా బాల్కనీ నుంచి యాక్చువల్లీ వ్యూ అనమాట ఇది. చాలా బాగుంటుంది, నైట్ టైం చాలా అందంగా కనిపిస్తుంది.
సో వెరీ హ్యాపీ. ఇప్పటికే నేను చెప్తారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న యువతకి రండమ్మా రండి. అందరూ తప్పకుండా ఈ ప్లేస్ని యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ నేను ఇంకో ఇంపార్టెంట్ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఇది చేస్తున్నప్పుడు మన ప్రజలుగా మన బాధ్యత టు మెయింటైన్ అండ్ ప్రిజర్వ్. ఎక్కడ పడితే అక్కడ చెత్తలు పడేయడము, ఎలా పడితే దాన్ని మిస్యూజ్ చేయడము, బెంచెస్ ఉన్నాయి కదా అని పడుకుని పోవడం లాంటివి చేయకుండా గవర్నమెంట్కి మనం సపోర్టివ్గా ప్రజలు యాజ్ పబ్లిక్ ఎంత చేయగలుగుతాం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దాట్ ఒక గవర్నమెంట్ ఒకటి చేస్తుందంటే మనం దాన్ని పాడు చేసుకుంటూ వెళ్ళడం కాకుండా వాళ్ళకి యాడ్ ఆన్ చేయగలిగితే వీ విల్ ఆల్ గ్రో టుగెదర్ యాజ్ అ కంట్రీ అండ్ నేషన్.